హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఈరోజు మనం చేయబోయే వంట మామూలు వంట కాదండి. నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదా, ముక్కలేనిదే మాకు ముద్ద దిగదు రోజు అంటారు చూడండి. వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఫుడ్ ఏది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది? చేపల పులుసేనండోయ్. నేను చిన్నప్పటి నుంచి చేపల పులుసు అనేది అసలు తినలేదండి. అలా చేపల పులుసే కదా, అసలు చేపలు అంటేనే తినలేదు. ఆ వాసనే నాకు పడేది కాదు. బట్ పెళ్ళయిన తర్వాత మా హస్బెండ్ ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా కూడా అతనే ప్రిపేర్ చేసుకునేవాడు, కానీ నన్ను ఎప్పుడు వండమని ఫోర్స్ చేయలేదు. మా చిన్న పాప ఎప్పుడైతే పుట్టిందో నాకు అప్పటి నుంచి తను చాలా వీక్గా పుట్టిందండి. అప్పటి నుంచి నేను కూడా చేపలు, మటన్ ఇవన్నీ తినడం అలవాటు చేసుకున్నా తన హెల్త్ కోసం. సో మా హస్బెండ్ ఈరోజు నన్నే ప్రిపేర్ చేయమన్నాడు. తనే దగ్గరుండి ఎలా చేయాలో నేర్పించాడండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. మీరు కూడా రండి. ముందుగా ఈ 2 కిలోల చేపలు తీసుకున్నాడండి. ఈ చేపలని అక్కడే ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత మేము ఇంటి దగ్గర గరుగ్గా ఉన్న రాయి మీద ఊరిని చిన్నగా స్లోగా ఒకసారి తోముకుని దాంట్లో ఉప్పు, పసుపు, ఒక నిమ్మకాయ బద్ద వేసి శుభ్రంగా కడుక్కోండి. ఎప్పుడైనా సరే చేపలు అనేది 2-3 సార్లు అట్లా కడుక్కుంటేనే మనకి నీసు వాసన అనేది పోయి చేపలు తినని వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. మా హస్బెండ్కి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూసేయాలి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది టేస్ట్ ఎలా వస్తుందని. ఇదిగో చూడండి, ముక్కలు మెత్తగా ఉన్న ముక్కలన్నీ పులుసుకు తీసామండి. మంచి ముక్కలను ఫ్రైకి తీసి పక్కన పెట్టాము. అది తర్వాత రెసిపీ చెప్తాను మీకు. ఈ పులుసుకు తీసిన ముక్కల్లో కొంచెం సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారము, ఒక నిమ్మకాయ చెక్క వేసి కలిపేసి కొంచెం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ముక్కలకి బాగా ఉప్పు కారం అనేది పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ సగం చేపల పులుసు సెట్ అయితే ఏదైతే ఉందో దాంట్లో ఒక లేయర్ లాగా పేర్చుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా తరిగి ఇట్లా వేసుకుని దీంట్లో మనం పులుసుకి ఏదైతే కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఫిష్ ముక్కలు అనేవి దాంట్లో చక్కగా పేర్చుకోండి. ఒకదాని పక్కన ఒకటి అట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి చేప ముక్కలు అనేవి కింద అడుగంటవండి, సట్టికి మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయలు కింద వేయటం వల్ల. ఇప్పుడు మిగిలిన సగం ఉల్లిపాయలు పైన వేసుకుని అలాగే 4 పచ్చిమిర్చీలు కూడా వేసుకోండి. దీంట్లోనే మనకి పులుసుకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోండి. అది మగ్గుతూ ఉండగా మనం అల్లం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. దానికి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ఇంత తీసుకోండి. పులుసు కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువే పడుతుంది. గ్రేవీ రావడానికి మనం కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకోండి మీడియం సైజ్ది. దాన్ని సన్నగా తరిగి పెట్టుకుని ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, పేస్ట్ అనేది ఇలా ఉంటుంది. అలాగే ఇంకో సైడ్ ఏంటంటే మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసి ఒక సైడ్లో నానబెట్టుకోండి. ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోండి. చూడండి, మధ్య మధ్యలో మనం ఏంటంటే దీన్ని చేపల పులుసుని కలుపుతూ ఉండాలి. అలా అని గరిటె పెట్టబాకనండి, గరిటె పెడితే ముక్క వీడిపోతుంది. సో ఎప్పుడు మీరు చేపల పులుసు అయ్యేదాకా ప్రాసెస్ ఇలానే తిప్పుకోవాలి సట్టిన అనేదాన్ని. ఇప్పుడు మనకి చింతపండు రసం ఏదైతే నానిందో దాన్ని పిండి వేసుకుని శుభ్రంగా మొత్తం ఆ తొక్కులు ఏదైతే ఉన్నాయో అవి దాంట్లో పడకుండా ఒక చెయ్యి అడ్డం పెట్టుకుని, లేకపోతే మీరు స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో అడ్డం పెట్టుకుని అయినా ఆ పులుసుని అనేది దాంట్లో పోసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చిన వేస్టేజ్ అంతా తీసేసి పాడేసేయండి. పులుసుకి సరిపడా, మీ రుచికి సరిపడా పులుపు అనేది వేసుకోండి. చేపల పులుసు కొంచెం ఎక్కువే పులుపు పడుతుందండి, కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, పులుసు మొత్తం ముక్కలకు పట్టేలాగా ఇలా కదుపుతూ ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోండి. ఒకసారి మనకి మగ్గిన తర్వాత ఈ పులుసు అనేది ఇట్లా బాగా పొంగులు వచ్చినప్పుడే అల్లం పేస్ట్ అనేది వేయండి. ఫస్ట్ ఎప్పుడు వేయకండి, ఎందుకంటే టేస్ట్ అనేది బాగోదు. మనకి ఇలా పొంగులు వచ్చినప్పుడు అల్లం పేస్ట్ వేస్తేనే ఆ రుచి అనేది బాగుంటుంది. ప్లస్ ముక్కలకి కూడా అల్లం పేస్ట్ పడుతుంది, పులుసులో కూడా బాగా పడుతుందండి అల్లం పేస్ట్. కాబట్టి ఈ టైంలోనే పొంగులు వచ్చే టైంలోనే అల్లం పేస్ట్ వేసుకుని
మొత్తం ఒకసారి మళ్ళీ కదుపుకుని అలా పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, ఎప్పుడు ముక్క అనేది ఇచ్చిలిపోతుంది, ఎక్కువ అడుగంట వేసి పులుసు ఉడకదు. సో 15 నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అనేది తీసుకుని పైన గార్నిష్ చేసుకోండి. చూసారు కదండి, అయిపోయింది చేపల పులుసు. ఎంతో ఈజీగా ఉందండి ప్రాసెస్. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందండి. మా హస్బెండ్ టేస్ట్ చూసేసి చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసావని మెచ్చుకున్నాడండి. నా ఛానల్ ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ చేయాలని ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చేపల పులుసే కాదండి, ఏ పులుసు అయినా సరే మనం వండిన తర్వాత మినిమం ఒక 5 అవర్స్ అన్నా ఉంటే ముక్కకి పులుసు అనేది బాగా పడుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ చేపల పులుసు నార్మల్ రైస్లో వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.